సంతోషంగా ఉన్నారా? సార్ మీ పక్కన ఉన్న వైపు తిరిగి వెల్కమ్ టు జీసీసీ అని చెప్తారా? రెండో పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం నుండి 11వ వచనం వరకు. As his divine power hath given unto us all things that pertains unto life and godliness, through the knowledge of him that has called us by glory and virtue. ఆయన దైవశక్తి జీవం నాకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేసినందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు నైనా అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఒకసారి నిర్మాకాండంలోకి వెళ్దాం. 14వ అధ్యాయం. నిర్మాకాండం 14వ అధ్యాయం 13వ వచనం నుండి అందరం చదువుదామా? నీవు నీ కర్రనెత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదు. నీవు నీ కర్రనెత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఎంతమంది వాక్యం వినడానికి రెడీగా ఉన్నారు? సో ఈరోజు నేను గాడ్లీ సక్సెస్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అంటే తెలుగులో ఏమంటారు? సక్సెస్ అంటే దైవికంగా విజయవంతమైన జీవితం జీవించడం. హల్లెలూయా. సో ఎంతమంది లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండాలనుకుంటున్నారు? విజయవంతమైన జీవితం ఎంతమంది జీవించాలనుకుంటున్నారు? సాధారణంగా మనం లోకపరంగా చూసినప్పుడు సక్సెస్ అంటే బ్యాంక్ అకౌంట్లో మనకి ఎక్కువ బ్యాలెన్స్ ఉండి, మనకి చెప్పుకోవడానికి అక్కడక్కడ ఆస్తులు ఉండి, చూసుకోవటానికి బయట పొలాలుండి, నడుపుకోవటానికి వాహనాలుండి, తినటానికి ఎక్కువగా ఉంటే దాన్ని సక్సెస్ అంటారు. ఓకే, కానీ గాడ్లీ సక్సెస్, దైవికమైన సక్సెస్ అలాంటిది కాదు. సో దైవికమైన సక్సెస్లో, లేకపోతే దేవుడు మనల్ని విజయపదమైన జీవితంలో లేకపోతే విజయవంతమైన జీవితంలో ఆయన నడిపించేటప్పుడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఆయన అనుగ్రహిస్తాడు. వాటితో మనకి ప్రాబ్లం లేదు. కానీ దైవికమైనటువంటి సక్సెస్ అనేది మనం దేవుని మాటకు లోబడి ఆయన చిత్తాన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు ఆత్మీయంగా మనల్ని సక్సెస్ఫుల్ పీపుల్ అంటారు. హల్లెలూయా. అంటే నీ దగ్గర ఏమున్నాయో దాన్ని బట్టి నువ్వు సక్సెస్ఫుల్ లైఫ్, ఒక విజయవంతమైన జీవితం జీవించావా లేదా అన్నది దాన్ని బట్టి దేవుడు చూడ్డ. కానీ నువ్వు ఎంత దేవునితో నడిచి, ఎంత ఆయన మాటకు లోబడి, నువ్వు ఎంత ఆయన చిత్తానుసారంగా నడిచావో దాన్ని బట్టి నువ్వు విజయవంతంగా జీవించావని దేవుడు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. సో లోకంలో ఉన్న సక్సెస్ ఎలా ఉంటుంది? నువ్వు కష్టపడి, నువ్వు ప్రయాసపడి, నువ్వు అన్నీ తెచ్చుకొని, కొన్నిసార్లు అన్యాయం చేసి, కొన్నిసార్లు బల్ల కింద చేతులు పెట్టి, రకరకాల పనులు చేసి మొత్తానికి అవి వచ్చినాయా లేదా? సో ఆత్మీయంగా సక్సెస్ ఏంటంటే, ఆత్మీయంగా సక్సెస్ అంటే నువ్వు ఈ జీవిత ప్రయాణంలో నువ్వు ఆయన మాటకు విధేయత చూపించి నడుచుకుంటా నువ్వు ఆయనకు దగ్గర అయ్యావా లేదా అనేది దాన్ని ఆధారం చేసుకొని నువ్వు సక్సెస్ఫుల్గా జీవించావా లేదా అని చెప్పవచ్చు. ఆమేన్. సో ఎంతమంది నాతో ఉన్నారు? సో లోకంలో వినేటువంటి సక్సెస్కి, దైవికంగా ఉండేటువంటి సక్సెస్కి చాలా వ్యత్యాసం ఉంది. సో లోకంలో ఏంటంటే కాంపిటీషన్ ఉంటుంది, అవునా? పోటీతో కూడిన ప్రపంచం. నీ ఫ్రెండ్కి 30,000 శాలరీ వస్తుంది, నీకు ఓన్లీ 15,000 ఇస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీలో. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ కంపెనీ మారి ఇంకో కంపెనీకి వెళ్ళాలి. నువ్వు ఇంకో కంపెనీకి వెళ్ళిన తర్వాత వాడికి ₹1,00,000 ఇస్తారు. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏం చేయాలి? ఇంకో కంపెనీకి వెళ్ళాలి, అవునా? నువ్వు మారేకుంది ఏముంది? నీ ముందు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు, నీ వెనక వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. నువ్వు వెనక వాళ్ళని చూసి ముందున్నావు అనుకుంటావు, ముందు వాళ్ళని చూసి అది అంటే ఒక ర్యాట్ రేస్ లాగా ఉంటుంది.
అవునా? మనం ఎప్పుడు పరిగెత్తా ఉంటాం పట్టుకోవటానికి, పొందుకోవటానికి. ఓకే? దైవికంగా సక్సెస్ ఎలా ఉంటదంటే, దేవుడిచ్చే సక్సెస్ ఎలా ఉంటదంటే, ఇదిగో ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతా ఉన్నాడు. ఏమని మాట్లాడుతా ఉన్నాడు? అందుకు మోషే 13వ వచనం, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయుల్ని ఇక మీదట మరెన్నడను చూడరు. హల్లెలూయా. 16వ వచనం, నీవు నీ కర్రనెత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయు. అప్పుడు ఇజ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదు. హల్లెలూయా. ఒక అసాధ్యం అనుకున్నటువంటి పరిస్థితిని ఇజ్రాయెల్ ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు. 40 లక్షల మంది ఎర్ర సముద్రం ముందు నిలబడ్డారు. ఇప్పుడు వాళ్ళు సంపాదించుకున్నాయి, లేకపోతే ఐగుప్తులో ఉండి తెచ్చుకున్నాయి, వాటి వలన ఇప్పుడేం ఉపయోగం ఉంది మరి? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఊరక నిలిచుండి చూడండి. ఆమె అదే నాతో చెప్తారా? ఊరక నిలుచుండి చూడుడి. ఏం చూడాలి? యెహోవా మనకు కలుగు చేసే రక్షణ. ఆమె ఇందాక 2వ పేతురు పత్రికలో ఏం చదివా? ఆయన దైవశక్తి. అందరు నాతో చెప్తారా? ఆయన దైవశక్తి జీవం నాకు భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున. ఓకే, తెలుగులో పైన ఒక లైన్ యాడ్ చేసి సెకండ్ లైన్లో నుండి కంటిన్యూ చేశాడు. కానీ ఇంగ్లీష్లో కేజేవి కానీ ఎన్కేజేవి కానీ చూస్తే ఆయన దైవశక్తి నుండి ప్రారంభమవుతుంది ఆ వచనం. అంటే ఆయన దైవశక్తిలో మన జీవితానికి కావాల్సినవి, అదేవిధంగా భక్తికి కావాల్సిన సమస్తం కూడా ఆయన మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ ప్రాసెస్లో ఆయన ఏం చేస్తాడంటే, మనం వెళ్తున్నటువంటి మార్గంలో ఆయన మనకి అద్భుతాలు చేసేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఇజ్రాయెల్కి ఆయన ఏం చేశాడు? ఆయన దైవశక్తిని అనుగ్రహించాడు. ఆయన దైవశక్తిని ఆయన ఎప్పుడైతే అనుగ్రహించాడో, ఎర్ర సముద్రాన్ని వాళ్ళు ఎప్పుడైతే దాటి వెళ్ళలేమనుకున్నారో, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మోషే, నీ చేతిలో ఉన్నది ఉపయోగించి అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? మోషే, నీ చేతిలో ఉన్న కర్ర సముద్రం మీద చాపు, నేను దాన్ని పాయలుగా చేయబోతున్నాను, మీరందరూ కూడా ఆరిన నేల మీద నడిచి వెళ్ళబోతా ఉన్నారు. అంటే ఆయన దైవశక్తి ఏం చేస్తా ఉంది? మన జీవితానికి కావాల్సిన సమస్తమును ఆల్రెడీ అనుగ్రహించింది. హల్లెలూయా. చాలామంది ఇంట్రెస్ట్గా లేరు. నేను ఏదో టాపిక్ చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తాను, నేనేదో చెప్తున్నాను, పర్లేదు. ఆయన దైవశక్తి ఏం చేస్తూ ఉంది? మన జీవితానికి కావాల్సిన సమస్తమును ఆల్రెడీ అనుగ్రహించింది. ఇప్పుడు మన బాధ్యత ఏంటి? ప్రతిసారి మనం ఆత్మలో దేవునితో కనెక్ట్ అయ్యి ఇప్పుడు ఏం చేయాలి? ఆ దైవశక్తిలోకి మనం ట్యాప్ అవ్వాలి. ఆ దైవశక్తిని మనం ఏం చేయాలి? యాక్టివేట్ చేయాలి. హల్లెలూయా. ఆ దైవశక్తిని, లేకపోతే దేవుని యొక్క శక్తిని నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు యాక్టివేట్ చేస్తావో, ప్రతిసారి అసాధ్యం అనుకున్న పరిస్థితి దగ్గర వెళ్ళి నువ్వు నిలబడినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఆ దైవశక్తి ముందుగా వెళ్ళి కార్యం చేస్తూ ఉంది. హల్లెలూయా. ఆయన దైవశక్తి ఏం చేసిందంట? మన జీవనకు భక్తికి కావాల్సిన వాటన్నిటినీ మనకి దయచేసిందంట. ఆయన దైవశక్తి ఏం చేసింది? ఈ భూమి మీద మనకు కావాల్సిన సమస్తమును అనుగ్రహించింది. యాజ్ హిస్ డివైన్ పవర్ హ్యాస్ గివెన్ టు us ఆల్ థింగ్స్. కొన్ని మాత్రమే దేవుడు అనుగ్రహించలేదు, లేకపోతే ఆయన శక్తిలో కొరత లేదు, ఆయన ఇచ్చే అభిషేకంలో కొరత లేదు, ఆయన పవర్లో కొరత లేదు. అవునా? సమస్య ఎక్కడుంది? ఒక విశ్వాసం ఏం చేయాలి? ఆయన దైవశక్తిని తాకటం ప్రారంభించాలి, లేకపోతే ఆయన దైవశక్తిలో నిలబడి పనిచేయడం ప్రారంభించాలి. ఇప్పుడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి ఏం చేస్తా ఉన్నాడు? వాళ్ళ ఎదురుగా ఎర్ర సముద్రం ఉన్నప్పుడు దాన్ని పాయలు చేస్తా ఉన్నాడు. పాయలు చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళందరూ కూడా ఆరిన నేల మీద నడిచి వెళ్తా ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? ఆరిన నేల మీద నడిచి వెళ్ళేటట్టు చేశాడు. సరే, ఇది అయిపోయింది. తర్వాత యెహోషువ వచ్చాడు. యెహోషువ వచ్చి యోర్దాను ముందు నిలబడ్డాడు. నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా గ్రహించండి. యెహోషువ వచ్చి ఏం చేశాడు? యోర్దాను ముందు నిలబడ్డాడు. ఇప్పుడు ఏమవ్వాలి? మళ్ళా యోర్దాన్ని వీళ్ళు దాటెళ్ళాలి. ఇప్పుడు యెహోషువ ఏం చేశాడు? విశ్వాసంతో, యాజకులారా మీరందరూ ముందు నడిచి మీ కాళ్ళని మొదటగా యోర్దాన్లో పెట్టండి అన్నాడు. ఎప్పుడైతే యాజకులు ఆ మందసాన్ని మోసుకొని వెళ్తా యోర్దాన్లో వాళ్ళు అడుగులు వేశారు, ఇప్పుడు ఏమైంది? యోర్దాను పాయలుగా అయింది. నేను చెప్తున్నాను, మిస్ అవ్వమాకండి. ఇప్పుడు ఏమైంది? యోర్దాను పాయలుగా అయింది.
నెక్స్ట్ ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చాడు. ఏలియా వెళ్ళిపోబోతా ఉన్నాడు, కొనిపోబడబోతా ఉన్నాడు. ఇప్పుడు ఏలియా వచ్చి ఆఖరి డెస్టినేషన్, ఆఖరిగా ఏలియా ఎక్కడి నుంచి ఎత్తబడతాడంటే యోర్దాన్ అవతల. అవునా? ఇప్పుడు ఏలియా వచ్చి ఎక్కడ నిలబడ్డాడు? యోర్దాన్ ఎదురుగా నిలబడ్డాడు. ఏలియా ఎదుట దేవుడు యోర్దాన్ని ఏం చేశాడు? పాయలుగా చేశాడు. ఏలియాతో పాటు ఎలీషా వెళ్ళాడు లోపలికి. ఏలియా అగ్నిరథం లెక్కి పైకి వెళ్ళిపోయాడు. ఎలీషా ఏం చేశాడు? మరలా వెనక్కి వచ్చాడు. ఎలీషా ఏం చేశాడు? ఏలియా పడేసిన దుప్పటి, ఆ మ్యాంటిల్ని తీసుకొని వచ్చాడు. మ్యాంటిల్ని తీసుకొని వచ్చి యోర్దాన్ మీద వేసి కొట్టంగా ఏమైంది? యోర్దాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ప్రతి తరంలో ఆయన అద్భుతాలు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా. మోషేకి చేసిన దేవుడు ఏం చేశాడు? ఏలియాకి చేశాడు. ఏలియాకి చేసిన దేవుడు ఏం చేశాడు? ఎలీషాకి చేశాడు. ఎలీషాకి చేసింది దేవుడు ఏం చేశాడు? యెహోషువాకి చేశాడు. యు సర్వ్ ఎ గాడ్ హూ హ్యాస్ ఎ ట్రాక్ రికార్డ్ ఆఫ్ హిట్టింగ్ విక్టరీస్ ఆఫ్టర్ విక్టరీస్. తన బిడ్డలకు విజయాల మీద విజయాలు అనుగ్రహించే దేవుని నువ్వు సేవిస్తా ఉన్నావు. హల్లెలూయా. అంటే వీళ్ళందరి జీవితంలో కామన్గా ఒక పాయింట్ కనపడతా ఉంది. ఏంటి? వాళ్ళు దేవుడు చెప్పేది వినేవాళ్ళు, దేవుని మాటకు భయపడి వాళ్ళు లోబడేవాళ్ళు. ఆయన దైవశక్తి వీళ్ళకేం చేసింది? వీళ్ళ జీవితంలో ఎక్కడైతే ఆగిపోయారో మరలా ముందుకెళ్ళేటట్టు చేసింది. వీళ్ళు బ్రతికినంత కాలం వాళ్ళకి కావాల్సిందంతా అనుగ్రహించింది. ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీవు, దేవుని యొక్క దైవశక్తి నీ జీవితంలో పనిచేస్తే ఇప్పుడు ఏం చేస్తా ఉంది? నీ జీవితంలో నీకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తా ఉన్నా. ఆయన పవర్ తగ్గిపోలేదు. ఆయన దైవశక్తి ఏం చేస్తుంది? నిన్ను జీవింపజేస్తుంది. ఆయన దైవశక్తి ఏం చేస్తుంది? ప్రతి అసాధ్యం అనుకున్న పరిస్థితి నువ్వు దాటి వెళ్ళేటట్టు చేస్తుంది. ఈ సీజన్లో కొంతమంది ఎర్ర సముద్రంలో గుండా వెళ్తా ఉన్నారు. కొంతమంది మీ ఎదుట యోర్దాన్ నది పాయలవబోతా ఉంది. ఈ సంవత్సరం దేవుడు అలాంటి అద్భుతాలు ఆయన చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. మన సక్సెస్ ఎక్కడే ఉంది? మన సక్సెస్ ఎక్కడుంది? ఆయన మాటకు మనం లోబడి. మీ పక్కన చెప్పండి, మనం ప్రపంచంలో ఎవరికి భయపడం, ఒక్క దేవునికి తప్ప. హల్లెలూయా. మనం దేవునికి భయపడటానికి మనం పిలువబడ్డాం. ఏ భయం ఇది? భయభక్తులతో కూడిన భయం. ఐ మీన్ రెవరెన్షియల్ ఫియర్. ఆయన్ని గణపరుస్తా మనం భయపడతాం. అంటే అర్థం ఏంటి? ఆయన్ని గౌరవిస్తా, ఆయన మాటకు విలువిస్తా. ఎవడు దీనిడైనా ఆ మాట విని వణుకుతాడో వానిని నేను దృష్టించున్నాను. హల్లెలూయా. ఈ సంవత్సరం నీ దగ్గరకు వస్తున్న ప్రత్యక్షత మీద నువ్వు దృష్టి పెట్టగలిగినట్లయితే ఆయన తన దృష్టిని నీ మీద ఉంచుతాడు ఈ సంవత్సరం అంతా. హల్లెలూయా. సో వీళ్ళందరి ఎదుట దేవుడు ఏం చేశాడు? సముద్రాన్ని పాయలు చేశాడు, నదుల్ని పాయలు చేశాడు. ఓకే, అసలు అనే విషయం దగ్గరకు వచ్చాను. శిష్యులు పడవకి వెళ్ళిపోయారు సముద్రంలో పడి. ఒక ఆయన దూరంలో కొండ మీద ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు? నేను ఏలియాలాగా, మోషేలాగా, ఎలీషాలాగా దీన్ని పాయలు చేయాల్సిన అవసరంలా. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? ఆ వాటర్కున్న ఆ మాలిక్యులర్ డెన్సిటీని ఆయన మార్చేశాడు. ఆ వాటర్కున్న విస్కాసిటీని ఆయన మార్చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఆయన నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు కాంక్రీట్ స్టెప్స్ మీద నడుస్తూ ఉన్నట్టుంది. హల్లెలూయా. యేసయ్య స్టైలే వేరు. మేన్, ఇక్కడ నేనేం చెప్తున్నాను? ఒక తరంలో ఎప్పుడైతే మనుషులు దేవుని యందు విశ్వాసం ఉంచడం మొదలు పెడతారు, చరిత్రలో ఎప్పుడు జరగనివి కూడా దేవుడు వాళ్ళకి చేయగలడు. అది మన సక్సెస్. హల్లెలూయా. మేబీ 740 కోట్లు 750 కోట్ల మందిలో నువ్వు ఒక్కడవే దేవుని కోసం నిలబడి ఏదైనా విషయంలో దేవుడు చేస్తాడని నమ్ముతున్నావా? మేబీ దేవుడు అది మోషేకి చేయకపోయి ఉండొచ్చు, మేబీ యేసయ్య ద్వారా చేయకపోయి ఉండొచ్చు, మేబీ అపోస్తులకి ఆయన చేయకపోయి ఉండొచ్చు, కానీ ఆయన నీకు చేయగలడు. ఆయన ఎందుకో తెలుసా? ఆయన ఆది నుండి అంతం వరకు ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ప్రతి తరంలో ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ప్రతి తరంలో ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. జీవితంలో నువ్వు ఎక్కడ ఆగిపోయినావు? ఈరోజు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు?
ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. రెండో భాగంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో. ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తా ఉన్నాం. 6వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం నుండి అందరం చదువుదామా? హల్లెలూయా. యేసయ్య ఎక్కడ ఉన్నాడు? కుష్ఠరోగి అయిన సీమోని ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చిందని, మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆమె ఏం చేసింది? ఆయన తల మీద పోసింది. శిష్యులు ఏమంటున్నారు? అమ్మా, ఇంత విలువైన అత్తర్ని నువ్వెందుకు వృధా చేస్తున్నావు? మన సక్సెస్ ఎక్కడుందో నేను చెప్తా ఉన్నాను ఆత్మీయంగా. మన సక్సెస్ ఎక్కడుంటుందంటే, ఎవ్వరు చూడలేనిది మనం ఆత్మలో చూడగలిగినప్పుడు. దేవుడు కొన్ని మెట్లు మనల్ని పైకి ఎక్కించాలనుకున్నప్పుడు లెవెల్ పెరిగే కొద్ది ఆయన ఏం చేస్తా అంటే ఆ గేమ్ని ఆయన కష్టంగా చేస్తాడు. ఎందుకని? ఆ గేమ్ ఈజీగా ఉందనుకో అందరు ఆడేస్తారు. చిన్నప్పుడు మారియో ఆడారు ఎవరైనా? అయితే మీ స్కూల్లో కంప్యూటర్ ఉంటే రోడ్ ర్యాష్ అనే ఒక గేమ్ ఉంటుంది. అందులో ఒకటే లెవెల్ ఉంటుంది. వాడు బండి మీద వెళ్తా ఉంటే ఇంకోటి స్కూటర్ మీద వస్తా పక్క నుండి బెల్ట్ తీసుకొని కొడతా ఉంటాడు. గుర్తుంది ఎవరికైనా? మీరెవరు ఆడలేదా? సరే, కనీసం మారియో ఆడారా? ఇప్పుడేముంది? లెవెల్ పెరిగే కొంది ఏమవుతుంది? వీడు నొక్కంగానే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎదురుగా అయ్యి వస్తూ ఉంటాయి, తప్పించుకోవాలి. అలానే నువ్వు ఒక ఉన్నతమైన అనుభవంలో సక్సెస్ నువ్వు చూడాలంటే నువ్వేం చేయాలి అంటే, నీ ఆత్మీయ నేత్రాలు తెరచి దేవుడు నీకేం చూపిస్తున్నాడో దాన్ని చూడటానికి నువ్వు ఇష్టపడాలి. ఆయన చూపించిన తర్వాత అది నువ్వు చేయటానికి ఇష్టపడాలి. హల్లెలూయా. ఎంతమంది ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు? మీ తరతరాల్లో ఎవరు చూడని ఆత్మీయ విషయాలు దేవుడు మిమ్మల్ని చూసేటట్టు చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? మీ తరతరాల్లో ఎవరికి జరగనివి మీకు జరుగుతాయని అర్థం. హల్లెలూయా. ఈ స్త్రీ ఏం చేసింది? విలువైన అత్తరు తీసుకొచ్చి ఆయన తల మీద పోసింది. అందరూ ఏమంటున్నారు? అమ్మా, ఎందుకమ్మా యేసుప్రభు మీద ఇంత డబ్బులు వేస్ట్ చేస్తున్నావు కదా? ఎప్పుడైనా ఇలాంటి స్టేట్మెంట్స్ని ఎదుర్కొన్నారా? ఆ దేవుడి కోసం ఎందుకండి అంత ఖర్చు పెట్టేది? ఆయన రాజ్యం ఏముందండి? ఆయన వస్తాడు, ఆయన వెళ్తాడు, వస్తే మనల్ని తీసుకెళ్తాడు, లేకపోతే ఇక్కడ వదిలేసి పడేస్తాడు. పిల్లలు బాగా చదువుకుంటూ ఉంటారు. చదువుకునే టైంలో కొన్నిసార్లు దేవుని ఆత్మ వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళ ఆ సీజన్లో ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటారే, ప్రార్థన చేస్తే ఏమొచ్చిద్దిరా? బాగా చదివి ఎగ్జామ్లో పాస్ అయితే 40,000 50,000 సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? ఈ స్త్రీ అలా అనుకోలేదు. ఆయన ఒక దినము వెళ్ళిపోతాడని, ఆయన ఒక దినము చనిపోతాడని ఆ సీమోని ఇంట్లో చాలా మందికి తెలుసు. శిష్యులకు కూడా తెలుసు. ఎవ్వరేం చేయలే. కానీ ఎవరు చేశారు? షీ కాట్ సంథింగ్ ఇన్ ద స్పిరిట్. ఆమె ఏమీ ఆశించకుండా చేశాను. ఆమెకి తెలుసా, దేవుడు ఒకరోజు ఆమె పేరుని భూమి అంతా ఆయన సువార్త చెప్పబడినప్పుడు ఆమె పేరు ప్రకటించబడిద్దని ఆమెకు తెలుసా? ముందే తెలియదు. యేసయ్య ఏం చేశాడు? ఆమె హృదయంలోనికి చూశాడు. ఆమె ఏం చేసింది? ఆమె దగ్గరున్న విలువైంది తీసుకొచ్చింది ఆయన దగ్గరికి. ప్రభా, ఎవ్వరు చేయలేదు ప్రభా, నేను చేస్తాను ప్రభా. అందరూ చేయొద్దంటున్నారు ప్రభా, కానీ నేను చూడగలిగాను. నేను భవిష్యత్తులోకి వెళ్ళి ఏం జరగబోతుందో నేను గ్రహించగలిగాను కాబట్టి ప్రభా, నేను విత్తుతాను ప్రభా, నేను అడిగేస్తాను ప్రభా, నేను చేస్తాను ప్రభా. ఆమెకు వచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఎప్పుడైతే ప్రపంచమంతా సువార్త ప్రకటించబడిద్దో, సువార్త ప్రకటించబడిన ప్రతి చోట ఆ స్త్రీ చేసింది చెప్పబడిద్దంట.
హల్లెలూయా. అంటే మనం ఏం చేయాలి? ఆత్మీయంగా మనం సక్సెస్ని చూడాలంటే బయట ఉన్న మనుషులందరూ కూడా వాళ్ళకొచ్చే కష్టాలను బట్టి, వాళ్ళకొచ్చే శ్రమలను బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళకు అనిపిస్తున్న బాధల్ని బట్టి బ్రతికేస్తూ ఉంటారు. కానీ ఒక విశ్వాసిగా మనం అలా ఉండకూడదు. ఒక విశ్వాసిగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా దేవుడు నీకేం చెప్తున్నాడు? ఆయన నిన్నేం చేయమంటున్నాడు? నీ జీవితంలో ఆయన ముందు నీకు చెప్పిన ఏమైనా చేసావా? నీ సక్సెస్ నువ్వు పోగొట్టుకుంటున్నావు నీ ఆత్మీయ జీవితం. ఎంతమంది నాతో ఉన్నారు? ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ కన్నులెత్తి చూడాలి. ప్రభా, ఈ తరంలో నన్ను ఏం చేయమంటావు ప్రభా నీకోసం? ఎవ్వరూ ఆలోచించలేదు దేవునికి ఒక మందిరం కట్టాలని. హల్లెలూయా. కానీ ఎవరు ఆలోచించారు? దేవుడు ఏమన్నాడు? దావీదు నా హృదయానుసారం. ఆ రోజు భూమి మీద 100 కోట్ల మంది జనాభా ఉన్నారనుకున్నాం. 100 కోట్లని తప్పించి ఒక్క దావీదుకి దేవుడు చేయగలడు. ఎందుకు తెలుసా? దావీదు దేవుడిని అంత ప్రేమించాడు. ఈ సంఘంలో దేవుడు అలాంటి వారిని లేవనెత్తగాక. మీ డిజైర్ ఆయన ఉండాలి. మన డిజైర్ సక్సెస్ కాదు. మన సక్సెస్ కాదు. మన విజయం కాదు. నేను ఎట్లా చెప్తున్నాను తెలుసా? ఎప్పుడైతే ఇజ్రాయేలీలు అరణ్యంలో నుండి బయటకు వచ్చారో 19వ అధ్యాయం నిర్గమాకాండంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? గద్దరెక్కల మీద నేను నిన్ను మోసుకొని వచ్చాను, మీకేదో కనాన్ చూపించడానికి కాదు. కనాన్ నేను తీసుకెళ్తాను, ఆ కార్లు, ఆ ఇల్లు, అవన్నీ నేను ఇస్తాను. ఇట్స్ ఓకే, అవన్నీ జరగబోతున్నాయి. కానీ నేనేం చేయాలనుకున్నాను? నా దగ్గరికి తీసుకోవాలని నేను మిమ్మల్ని తీసుకొచ్చాను. హల్లెలూయా. అది మన జీవితంలో సక్సెస్. లోకమంతా ఒక దాని వైపు పరిగెత్తా ఉంటుంది, డబ్బు వైపు పరిగెత్తా ఉంటుంది, సంపాదన వైపు పరిగెత్తా ఉంటుంది. కానీ దేవుడు ఏమన్నాడు? అవన్నీ నీకు ఉచితంగా అనుగ్రహిస్తాను అన్నాడు. ఆయన కానీ నీ హృదయంలో ఆయన కానీ ప్రథమ స్థానం ఉంటే, నీ ఆహారాన్ని, నీ పానంని నేను ఆశ్రయిస్తాను, రోగంను నీ మధ్య నుండి పాదులవుతాను. మీరు సమ్మతించి నా మాటను మీరు గైకొనే యెడల భూమి యొక్క మంచి పదార్థములు మీరు అనుభవిస్తారు. హల్లెలూయా. ఉన్నతమైన స్థలముల మీద ఆయన్ని నిలుపుతాడు. హల్లెలూయా. దేవుడు అలాంటి వారి కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏదో ఒకసారి ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వచ్చిన తర్వాత, అవునా, ఇంక అన్నీ వదిలేసేసి ఏదో ఫైనాన్సెస్ గురించి నేను చెప్పి ట్యూన్ చేశాను కాబట్టి రోజు అటెంబడి పరిగెత్త మాకండి. అవి ఏం చేయలేవు. కొన్నిసార్లు పరిగెత్తినా రావు. అదే ట్విస్ట్. నువ్వు దేవుని వెంట పరిగెత్తు, అలసిపోకుండా దేవుని వైపు పరిగెత్తు, దేవునిలోకి పరిగెత్తు. అవన్నీ హచ్చుకుక్కలాగా నీ వెనకాల వస్తాయి. హల్లెలూయా. నువ్వు ఆయన్ని సేవించినప్పుడు, నువ్వు ఆయన్ని ప్రేమించినప్పుడు, నువ్వు ఆయన్ని ఆరాధించినప్పుడు నీ సక్సెస్లోకి నువ్వు ఆల్రెడీ అడుగుపెట్టావు. నువ్వు చేయాల్సిందంతా ఏంటంటే దాన్ని నీ జీవితకాలం నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది ఈ వాక్యం ద్వారా ఆశ్రయించబడతా ఉన్నారు? యేసయ్య సిలువ మీదకి వెళ్ళాడండి. యేసయ్య సిలువ మీదకి వెళ్ళాడు, ఆయన చనిపోయాడు. ఆ సిలువ మీద నుండి ఆయన బాడీ తీసుకొచ్చి సమాధిలో పెట్టాలి. ఎవ్వరు వెళ్ళట్లా. అరిమత్తయి వాడైన యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆలోచించాడు, వీళ్ళెవ్వరు చేయలేంది నేను చేయగలను. దేవుడు నాకు ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చాడు, దేవుడు నాకు పవర్ ఇచ్చాడు ఈ ల్యాండ్లో. ఆ వెల చెల్లించి ఏం చేశాడు అతను? యేసయ్య బాడీని, ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి సమాధిలో పెట్టాడు. అపోస్తలులు అందరూ ఉన్నారు, ఏం చేయలేకపోయారు. ఆయన్ని వెంబడించిన స్త్రీలందరూ ఉన్నారు, ఏం చేయలేకపోయారు. కానీ ఒక వ్యక్తి దగ్గర ధనం ఉంది, ఒక వ్యక్తి దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అందుకు మనకి ధనం కావాలి, అందుకు మనకి ఇన్ఫ్లుయెన్స్ కావాలి. ఎందుకో తెలుసా? ఎవ్వరు వ్యాపించలేని విధంగా, ఎవ్వరు చేయలేని విధంగా ఆయన రాజ్యంలో మనం చేయటానికి అరిమత్తయి వాడైన యోసేపు అది చేశాడు. ఎవ్వరు చేయలేకపోయారు. పేతురు తీసుకురాలేకపోయాడు, యోహాన్ తీసుకురాలేకపోయాడు, అవునా? ఇంక ఈ స్త్రీ కూడా తీసుకురాలేకపోయింది. ఎందుకంటే హేరోద్తో వెళ్ళి మాట్లాడే తీసుకొచ్చే కెపాసిటీ లేదు.
జీసీసీలో అరిమత్తయి, యోసేపు వంటి వారు లేపబడదురుగాక. ఆయన రాజ్యం కోసం ఎప్పుడూ ఎవరో భూమి మీద చేయని చేసేవాళ్ళు. అలాంటి ఫైనాన్షియల్ మిషనరీస్. మీరు ఆ స్థానానికి వచ్చినప్పుడు కూడా మీ ఆశీర్వాదాలు కూడా అంతే ఉంటాయి. దేవుడు కనీసం కమిషన్ ఆయన ఇస్తాడండి, ఏం బాధపడమాకండి. అంతా ఆయనే తీసేసుకున్నాడు, నాకేమి ఇవ్వలేదు, లేదు, కమిషన్ ఇస్తాడు. ఆయన కమిషనే చాలా భయంకరంగా ఉంటుంది. హల్లెలూయా. అందుకు మనం ఆశ్రయించబడాలి. ఒకసారి మరలా 2 పేతురు రాసిన పత్రికలోకి వెళ్దామా? 1వ అధ్యాయం 5వ వచనం. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణం నందు జ్ఞానం. చాలు. మీ విశ్వాసం నందు సద్గుణం. టు యువర్ ఫెయిత్ యాడ్ వర్చ్యూ. సద్గుణం అంటే ఏంటి? వర్చ్యూ అంటే ఏంటి? వర్చ్యూ అంటే ఒక అర్థం ఏంటంటే ఎక్సలెన్స్ అని అర్థం. ఏంటి? ఎక్సలెన్స్. ఎక్సలెన్స్ అంటే రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. కానీ ఒక ఇంపార్టెంట్ మీనింగ్ ఏంటంటే, ఏదైనా ఒక పని చేసేటప్పుడు మేబీ నువ్వు ఆ పని ఫస్ట్ టైం చేస్తూ ఉండొచ్చు. నువ్వు ఫస్ట్ టైం చేసినా దాన్ని 100% పర్ఫెక్ట్గా చేస్తే దాన్ని ఎక్సలెంట్ అంటారు. నేను చెప్పాను అర్థమైందా? నీకు వ్యాపారం చేయడం రాదు, మామూలు చదువుకునే విద్యార్థివి, దేవుడు నిన్ను వ్యాపారంలోకి వెళ్ళమన్నాడు. నువ్వు అందులో అడుగుపెట్టిన ఫస్ట్ టైం నువ్వు ఎక్సలెంట్గా చేసి సంపాదిస్తావు, చూసావా? దాన్ని ఎక్సలెన్స్ అంటారు. మనకి లోకం ఏం చెప్తుంది? ఏదైనా దాంట్లోకి వెళ్తే మనకి ఎక్స్పీరియన్స్ వస్తే కానీ మనం ఆ స్థానంలో చేయలేమంటాం. అది కూడా కరెక్టే. కానీ దేవుని ఆత్మ మనల్ని ఆ పొజిషన్లో పెట్టలేదు. హల్లెలూయా. దేవుని ఆత్మ మనలో బలంగా పనిచేసే కొంది. దావీదు గొల్యాతుని కొట్టేటప్పుడు ఎన్ని ట్రయల్స్ తీసుకున్నాడండి? ఈ బాల్ నో బాల్, పక్కకి వెళ్ళింది, మళ్ళీ తిప్పుతున్నాడు, వేసాడు, ఇటు పక్కకి వెళ్ళింది, ఒకసారి లెగ్ సైడ్ కొట్టాడు, ఒకసారి ఆఫ్ సైడ్ కొట్టాడు, స్ట్రైట్ వెళ్ళట్లా, మనం క్రికెట్ ఆడుకున్నట్టు. అక్కడ గొల్యాతుని చంపేటప్పుడు దాన్ని తిప్పుతా, నేను ప్రాక్టీస్ చేయలేదు బ్రదర్ అన్నాడా? ప్రాక్టీస్ చేయకపోతే ఉంది, ఇజ్రాయెల్ మొత్తాన్ని ప్రాక్టీస్ చేసేవాడు గొల్యాతు. ఏం చెప్తున్నాను? నీ జీవితంలో కొన్ని ఒకేసారి వస్తాయి. ఫస్ట్ టైంలోనే నువ్వు దాన్ని ఛేదిస్తే నువ్వు గొప్ప బహుమానం పొందుతావు. హల్లెలూయా. చాలామంది దేవునితో ఎలా నడుస్తారు తెలుసా? లేచి పడిపోయి, మళ్ళా లేచి, మళ్ళా పడిపోయి, మళ్ళా మనుషులన్న మాటలు మీదేసుకొని మళ్ళా భారాలన్నీ మోసి, మళ్ళా ఎప్పుడుకో తెల్లారిద్ది. అరే దేవునితో నడవటం మర్చిపోయానే, అరే దేవుని ప్రేమించడం మర్చిపోయానే. అంతకుముందు ఒకప్పుడు మనకి సెల్ ఫోన్స్ లేవు, అవునా? కొన్ని సంవత్సరాల క్రితం సెల్ ఫోన్స్ లేవు. చక్కగా ప్రార్థన చేసుకొని పడుకునే వాళ్ళందరూ. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేను కూడా అప్పుడప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నిద్రలో లేచి చూస్తాం ఎవరైనా మెసేజ్ పంపించాడని. ఎప్పుడే పంపించేది ఊరికా? సరే, ఎవడన్నా ₹1 వేస్తారని మెసేజ్ పంపిస్తే దానికోసం చూసామంటే ఒక అర్థం ఉంది. ఎవడో మధ్యరాత్రి 2ంటికి మెసేజ్ పంపిస్తాడు, హాయ్ ఫ్రెండ్ హౌ ఆర్ యూ అని. దాన్ని చూడటానికి నిద్రలోని లెగిస్తారు కొంతమంది. ఇప్పుడు ఏమవుతుంది? అపవాది ఏం చేస్తున్నాడు? మన కాన్సన్ట్రేషన్ని డైవర్ట్ చేసేస్తున్నాడు, డివైడ్ చేసేస్తున్నాడు, ఫోకస్ని డివైడ్ చేస్తున్నాడు. దావీదు కానీ ఆ వడిసెల రాయితో గొల్యాతుని కొట్టేటువంటి టైంలో, అయ్యో మా నాన్న నన్ను ఇంట్లోంచి పంపించేశాడు, మా అన్నోళ్ళు యుద్ధానికి వెళ్ళమని పర్మిషన్ ఇచ్చాడు, కానీ నన్ను మాత్రం గొర్రెలే కాయమన్నాడు. ఇవన్నీ దావీదు తన మనసులో పెట్టుకొని ఉంటే ఇప్పుడు ఏమయ్యేది? దావీదు ఇటు కొట్టాల్సింది ఇంకో వైపు వేసి ఉండేవాడు రాయి, ఇంకా ఆడు వచ్చేవాడు ఖడ్గం తీసుకొని. చాలాసార్లు మన జీవితంలో అలానే జరుగుతాయి. కానీ ఎక్సలెన్స్ వచ్చినప్పుడు, వర్చ్యూ వచ్చినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ టైమే నువ్వు ఆ టార్గెట్ని ఛేదించగలుగుతున్నావు.
ఈ ప్యాషన్ మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు ఎక్సలెంట్గా ఉండటం దేవుని యొక్క చిత్తం. నువ్వు ప్రాస్పర్ అవడం దేవుని యొక్క చిత్తం. నువ్వు ఆ ఎగ్జామ్ని టాప్ చేయడం దేవుని యొక్క చిత్తం. నూతన నిబంధనలు అలా లేదండి, మనం కొన్ని వాటిలో కంటే లేదు 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 లేదు. మనం వెళ్ళేకుంది దేవునితో నడిచేకుంది మనం ఎక్సలెన్స్లోకి వెళ్తూ ఉంటాం, వర్చ్యూలోకి వెళ్తూ ఉంటాం. వర్చ్యూ అంటే ఇంకో అర్థం ఏంటో తెలుసా? ఆ రక్తస్రావం గల స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టినప్పుడు కేజీవీలో ఏముంటుంది? వర్చ్యూ ఫ్లోడ్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ. అంటే పవర్. ఏం పవరో తెలుసా? వర్చ్యూని ఏమంటారు తెలుసా? అద్భుతాలు చేసే శక్తి. అందరూ నాతో చెప్తారు, ఏం శక్తి? అద్భుతాలు చేసే శక్తి. హల్లెలూయా. పేతురు ఏమంటున్నాడు 5వ వచనంలో? మీ విశ్వాసం నందు సద్గుణమును, యాడ్ టు యువర్ ఫెయిత్ వర్చ్యూ, యాడ్ టు యువర్ ఫెయిత్ మిరకల్ వర్కింగ్ ఎబిలిటీ. ఆ కంపెనీలో విశ్వాసంతో నువ్వు అడుగు పెట్టావా, నెక్స్ట్ ఏం ఫాలో అవ్వాలంటే అద్భుతాలు చేసే శక్తి ఫాలో అవ్వాలి నేను. హల్లెలూయా. ఆ బిజినెస్లో నువ్వు విశ్వాసంతో అడుగు పెట్టావా, నెక్స్ట్ ఏం ఫాలో అవ్వాలి? ఎక్సలెన్స్ ఫాలో అవ్వాలి, వర్చ్యూ ఫాలో అవ్వాలి. ఆమేన్. నీ దగ్గర ఎక్సలెన్స్ లేనంత కాలం నువ్వు చాలా మందికి విలువైన వ్యక్తిగా నువ్వు కనిపించవు. ఏం చెప్పిన అర్థమైందా? నిన్ను చాలా మంది ఇష్టపడతారు. నేను చెప్తున్నా, చాలా జాగ్రత్త వినండి. నిన్ను చాలా మంది ఇష్టపడతారు, కానీ నిన్ను చాలా మంది విలువగా ఎంచరు. ఎందుకో తెలుసా? వర్చ్యూ లేదు అక్కడ, ఎక్సలెన్స్ లేదు. అందుకే మనం స్ట్రైవ్ చేయాలి, మనం ప్రయాసపడాలి ఎక్సలెంట్గా చేయడానికి. మీటింగ్ ఎలా జరిగిందంటే ఎక్సలెంట్గా జరిగింది. సండే వాక్యం విన్నావు, ఎలా చెప్పారంటే ఎక్కింది, నా నరాల్లోకి ఎక్కింది. దానికి ఏం చేయాలి? మనం ఆ గురి ఎద్దుకు మనం ప్రతిసారి మనం పరిగెత్తానే ఉండాలి. హల్లెలూయా. మనం ఏం చేయాలి? వేరే సమస్యలు, వేరే బాధలు, కష్టాలు అవన్నీ మనకు వస్తూ ఉంటాయి. మనం ఏం చేయాలి? ప్రతిసారి వాటిని పక్క జరిపి మనం ఏం చేయాలి? ముందుకెళ్తూ ఉండాలి. నేను ఇంకా ఆత్మీయంగా శ్రేష్టమైన వ్యక్తిగా నేను మారుతాను. కొంతమంది ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం ప్రార్థన చేశారు, ఇంకా తర్వాత ప్రార్థన చేయడం మానేశారు. లేదు, నువ్వు ప్రార్థన చేసే విషయంలో నువ్వు ఎక్సలెంట్గా అవ్వాలి. విశ్వాస సంబంధమైన విషయాల్లో నువ్వు ఎక్సలెంట్గా అవ్వాలి. నువ్వు అలా అయినప్పుడు పరిశుద్ధాత్మ నీ అందులో ఆనందిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎంతమంది ఎక్సలెంట్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. అద్భుతాలు చేసే సామర్థ్యం ఈ రోజు నుంచి మీ లోపల ప్రవహించును కాక. హల్లెలూయా. వీడు పట్టుకున్నదల్లా బంగారం అవుతుందండి. దాని వెనకాల రీజన్ ఏంటో తెలుసా? దేవుని యొక్క అద్భుతం చేసే శక్తి, దేవుని యొక్క అనాయింటింగ్, దేవుని యొక్క పవర్ అక్కడ రిలీజ్ అవుతా ఉంది. హల్లెలూయా. పేతురు ఏమంటున్నాడు? దీనిలో ఎదక్కపోతేనంట, కింద వచనాలు ఏమని చూద్దాం ఒకసారి. 9వ వచనంలో, ఇది ఎవనికి లేకపోవనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడును అగను. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పడండి. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. చాలు. ఈ గుణాల్లో కానీ మనం ఎదుగుతూ ఉంటే మనం ఎప్పుడూ తొట్టిల్లమంట. హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ ఎలా ఉంటాం? ప్రకాశిస్తూనే ఉంటాం. హల్లెలూయా. మనం ప్రకాశిస్తున్నామంటే మనకు కష్టాలు లేవని కాదు, మనం ప్రకాశిస్తున్నామంటే మనకి ఇబ్బందులు కలగట్లేదని కాదు, శ్రమ రావట్లేదని కాదు. అవి వచ్చినా కానీ నీతిమంతుని యొక్క మార్గం ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ లైక్ ద షైనింగ్ సన్, ఇట్ షైన్స్ బ్రైటర్ అండ్ బ్రైటర్ అంటిల్ ద పర్ఫెక్ట్ డే. హల్లెలూయా. ఎప్పుడు వాని మార్గం తేజరిల్లుతానే ఉంటుంది. నీతిమంతుడు ఎప్పుడు మహిమ నుండి మహిమలోకి వెళ్ళిపోతానే ఉంటాడు, విశ్వాసం నుండి విశ్వాసంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు, శక్తి నుండి శక్తిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు, కృప నుండి కృపలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడ తన్ని ఆపలేం, ఎక్కడ ఎవరు తన్ని ఆపలేరు. హల్లెలూయా. ఈ గ్రేస్ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు అన్స్టాపబుల్గా అవుతావు నీ లైఫ్లో. హల్లెలూయా. భయంకరమైన విశ్వాసం కలిగిన వాళ్ళని దేవుడు ఈ సంఘంలోంచి లేవనెత్తును గాక. హల్లెలూయా. నీ పక్కన వాళ్ళు చెప్తాం, నీ పక్కన వాళ్ళు చెప్తూ లెట్స్ స్ట్రైవ్ టు బి ఏంటి? ఎక్సలెంట్. కొంచెం ప్రార్థన చేసుకుంటే చాలు బ్రదర్.
ఎప్పుడన్నా ఒకసారి క్యాలెండర్లో ఒక ముక్క వచ్చిన చదివితే చాలు బ్రదర్, వర్కౌట్ అవుతాం. నేనేం చెప్తా ఉన్నాను, దేని గురించి మాట్లాడుతా ఉన్నాను ఈరోజు? గాడ్లీ సక్సెస్ గురించి మాట్లాడుతా ఉన్నాను. దావీదు జీవితంలో దేవుడు ఏం చేస్తా ఉన్నాడు చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథంలోకి వెళ్దాం. సరే, దాన్ని చూడబోయే ముందు ఒకసారి మొదటి సమయాల్లోకి వెళ్దాం. మొదటి సమయాల గ్రంథం, ఫస్ట్ శామ్యూయల్ 24, 24వ అధ్యాయం. మొదటి సమయాల గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం. దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనసునొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. యెహోవాను బట్టి అతను నేను చంపనని తన జనులతో చెప్పాను. యెహోవా చేత అభిషేకం నొందినవాడంట. ఎవరు? సౌలు. 10 సంవత్సరాల నుంచి తరుముతా ఉన్నాడు దావీదుని. ఆ రోజు ఆ గుహ దగ్గర దావీదుకి అవకాశం దొరికింది. ఎవరిని? సౌలుని చంపడానికి. ట్రైల్ వేద్దామని తీసుకొని సౌలు స్కర్ట్, ఆ రోజుల్లో వాళ్ళు స్కర్ట్స్ వేసుకునేవాళ్ళు, వాటిని స్కర్ట్ అంటారు, ఇప్పుడు లేడీస్ వేసుకున్నట్టు, పైనుంచి కింద దాకా ఒక అంగీని. సౌల్ని ఏదో ఒకటి చేద్దాం, వర్కౌట్ అయితే లేదని ఏం చేశాడు? కత్తి తీసుకొని ఎడ్జ్లో కోసాడు, పైనుంచి కింద దాకా. వెంటనే దేవుని ఆత్మ ప్రేరేపణ వచ్చింది. ఏంటి? యెహోవా చేత అభిషేకించబడినవాడు. ఇప్పుడు దావీదు ఏ పొజిషన్లోకి వెళ్ళాలి? సౌల్ పొజిషన్లోకి వెళ్ళాలి. కానీ శారీరకంగా సౌల్ని ఏదో ఒకటి చేస్తే వెంటనే సింహాసనం ఎక్కొచ్చు. కానీ దావీదు అలా చేయలేదు. హల్లెలూయా. నేను చెప్తున్నాను తెలుసా, నువ్వు ఏ అభిషేకాన్ని అయితే గౌరవిస్తావో ఆ అభిషేకం పొందుకుంటావు. ఏ అభిషేకాన్ని అయితే ఘనపరుస్తావో ఆ అభిషేకం నీ జీవితంలో పనిచేయడం ప్రారంభమవుతుంది. నువ్వు ఘనపరచని దాన్ని, నువ్వు గౌరవించని దాన్ని నీ జీవితంలోకి దేవుడు రానీయడు. హల్లెలూయా. మనం ఆర్థికంగా ఆశ్రయించబడాలన్నప్పుడు ఆర్థికంగా ఆశ్రయించబడిన దైవజనుల్ని మనం ఘనపరచాలి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు హీలింగ్లో స్వస్థత ప్రార్థన కోసం ప్రార్థన చేస్తున్నావు, నువ్వు బెనిహిన్ గారిని తిట్టి దేవా నన్ను స్వస్థపరచంటే రే నీ ప్రార్థన నేను ఆలకించను, పక్కెళ్ళరే అంటాడు. ఎందుకని? నువ్వు ఏ అనాయింటింగ్ని అయితే రెస్పెక్ట్ చేస్తావో, ఏ అనాయింటింగ్ని అయితే ఆనర్ చేస్తావో ఆ అనాయింటింగ్ నీకు వర్కౌట్ అవుతుంది. సౌలు మీద ఉన్న అభిషేకాన్ని దావీదు ఏం చేశాడు? ఘనపరిచాడు. కాబట్టి దేవుడు తన మాట చొప్పున ఏం చేశాడు? దావీదుని అదే ప్లేస్లో నిలబెట్టాడు. హల్లెలూయా. దేవుడు ఈ సంవత్సరం అదే చేయబోతా ఉన్నాడు మనకి. హల్లెలూయా. నువ్వు ఏ అభిషేకాన్ని అయితే ఘనపరుస్తా ఉన్నావు, ఏ వాక్యాన్ని అయితే నువ్వు నమ్ముతా ఉన్నావు, ఏ అనాయింటింగ్ని అయితే నువ్వు ఆనర్ చేస్తా ఉన్నావు, అది నీ జీవితంలో భయంకరంగా పనిచేయడం ప్రారంభం. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఒక వచనం చూసి ముగిద్దాం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయంలోకి వెళ్దాం. 20వ అధ్యాయం 20వ వచనం. నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించున్నాను, నా చేయి ఎడతెక్క అతనికి తోడైండును, నా బాహుబలం అతన్ని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయమునొందడు, దోషకారులు అతన్ని బాధపరచురు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదని, అతని మీద పగబట్టు వారిని మొత్తేదని. చాలు. దేవుడు ఏం చేశాడంటే దావీదుని, నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించున్నాను, నా చేయి ఎడతెక్క అతనికి తోడై ఉండను. హల్లెలూయా. దేవుడు దావీదుని ఒక్కడిని అభిషేకించాడా? మనల్ని ఎవరిని అభిషేకించలేదా? మనల్ని కూడా దేవుడు అభిషేకించాడు కదా. మనకు కూడా దేవుడు చేయగలడు కదా. నమ్ముతున్నారా? కింద వచనాల్లోకి వెళ్ళేసరికి దేవుడు ఏం చేశాడు? అతని సింహాసనాన్ని తరతరముల వరకు స్థాపించాడు. యేసుప్రభు వారు వచ్చిన తర్వాత యేసుప్రభు వారిని ఏమనేవాళ్ళు?
దావీదు కుమారుడు అనేవాడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క హృదయానుసారమైన వ్యక్తి. అది సక్సెస్ అంటే మనకి. హల్లెలూయా. అది దైవికంగా విజయ పదంలో నడవటం అంటే అది. ఆయన్ని ప్రేమించటం, ఆయన మాటకు లోబడి ఉంటాం. హల్లెలూయా. ఈ తరంలో ఆయన యొక్క అగ్నితో నువ్వు నిత్యము మండించబడతా ఉంటావు. హల్లెలూయా. ఒకరోజు ఆయన ఎదుట నువ్వు నిలబడినప్పుడు ఈ వ్యక్తి, దేవుడు ఎన్ని కార్లు ఇచ్చాను రా నేను నీకు, ఎన్ని ఇళ్ళు ఇచ్చాను, ఎన్ని బంగ్లాలు ఇచ్చాను, ఇస్తే వాడుకో, ఎవరు దానికి అబ్జెక్షన్ చెప్పలేదు. ఒకటి కాకపోతే 100 ఇల్లు కట్టుకో, ఎవరు అడుగుతారు నిన్ను? 10 కార్లు కాకపోతే డాబా పైన 20 కార్లు వేసి తిప్పుకో. కానీ వాటిని విగ్రహాలుగా చేసుకొని వాటితో బతకమాకు. రాజు అయిండి దావీదు దినమునికి ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడు? ఎన్నిసార్లు? పెద్దగా చెప్పాలి, ఎన్నిసార్లు? అంటే దేవుని మీద ఎంత ఆధారపడ్డాడు. దావీదు సంతకాలు పెట్టడానికి ఫైల్స్ లేవా? దావీదు కింద మినిస్టర్లు ఎవరు లేరా ఆ లెట్ట పని చేస్తున్నారు చూడటానికి? దావీదు కంప్లైంట్లు తెచ్చేవాళ్ళు ఎవరు లేదా? దావీదు బిజీ పర్సన్ కాదా? ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. హల్లెలూయా. యేసు ప్రభువు వారే వెళ్ళి దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. అమర్త్యుల మధ్యలో దావీదు పేరు అలా నిలిచిపోయింది. అది సక్సెస్ అంటే. దేవుని మాటకు లోబడి విశ్వాసంతో ప్రతిసారి నువ్వు అడుగు ముందుకేస్తా, దేవుని ఎదుగుతూ ఉన్నప్పుడు పరలోకంలో ఉన్న పరిశుద్ధులందరూ నేను చూస్తూ ఉంటాను. హల్లెలూయా. అలాంటి వాళ్ళ కోసం ఈ సంఘంలో నుండి దేవుడు లేపుతా ఉన్నాడు. ఈ సంఘంలో దేవుడు అలాంటి వారి కోసం చూస్తూ ఉన్నారు. డబ్బు రాగాల్ని, అవి రాగాల్ని, ఇవి రాగాల్ని వాటికి అమ్ముడుపోయే వాళ్ళు కాదు. ఆమేన్. నాతో ఉన్నారు. 1100 టన్నులు పైగా బంగారం ఇచ్చాడండి దేవుని మందిరం కోసం దావీదు. టన్నులు. చరిత్రలో కొంతమంది లెక్కలేశారులే. దావీదు అనుకోలే, అమ్మో నేను బంగారం కానుక ఇస్తే నా దగ్గర ఏముంటుంది, మా ఆవిడ ఏం పెట్టుకుంటుంది, అసలుకే నాకు చాలా మంది పిల్లలని అనుకోలే దావీదు. ఒక ఆవిడ నెక్లెస్ అంటది, ఇంకొక ఆమె వాడ్డాని అంటది, ఇంకొక ఆమె గుండంత బంగారంతో టోపీ చేసుకోవాలంటది. కానీ దేవుడు ఎక్కడైనా కొరత చేశాడా దావీదుకి? ఈరోజు మనం దావీదు గురించి మాట్లాడుకుంటున్నాం అంటే దావీదు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దేవుడు నిన్ను అలా చేయాలనుకుంటున్నాడు. నువ్వు శాశ్వతమైన శోభాతిశయంగా నువ్వు మారినావు. బహుతరములకు సంతోషకరంగా నువ్వు మారినప్పుడు, నువ్వు ఆయనతో నడిచి అమర్త్యుల మధ్యలో నీ పేరు రాయబడినప్పుడు, సియోన్లో అదెనమంది ఆయన గ్రంథాలు తెరిచినప్పుడు అందులో నీ పేరు ఉన్నప్పుడు, అది మన సక్సెస్ అంటే. హల్లెలూయా. దేవుని ఏంటి ఈరోజు 2 విషయాలు పెడతా ఉన్నాడు. లోకంలో వచ్చే సక్సెస్ కావాలా? దేవుని వలన కలిగే సక్సెస్ తీసుకుంటావా? లోకంలో ఉన్న అన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. అన్ని మేలులు, అన్ని బెనిఫిట్స్ దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు ఆయన కలిగి ఉన్నావు. కానీ కేవలం లోకంలో ఉన్న సక్సెస్ మాత్రమే నీకు కావాలా? నువ్వు దేవుని పోగొట్టుకుంటావు, ఆయన అనాయింటింగ్ ని పోగొట్టుకుంటావు. చాలామందికి అనాయింటింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇంకా అనాయింటింగ్ ఏం చేస్తుందంటే, నీ చుట్టూ 1,00,000 మంది చచ్చిపోయినా నిన్ను బతికిస్తుంది. లారీ గుద్దిన, కారు గుద్దిన, ఫ్లైట్లోంచి పడినా నువ్వు చచ్చిపోవు. ఫ్లైట్ పెట్రోల్ అందులో ఆయిల్ అయిపోయి కొండ మీద వెళ్ళి క్రాష్ అయినా నువ్వు చచ్చిపోవు. ఎందుకో తెలుసా? దేవుని ముద్ర నీ మీద ఉంటుంది. అది అనాయింటింగ్ అంటే. మనకు తెలిసిన అనాయింటింగ్ అంటే బాబా బాబా షాబాబా, అది మాత్రమే మనకు తెలుసు. అది బేసిక్ లెవెల్. నువ్వు అనాయింటింగ్లో వెళ్ళే కొంది దేవుడు నిన్ను ఎలా బ్లెస్ చేస్తాడో చూడు. కానీ ఆ అనాయింటింగ్ నీలో ఫ్లో అవ్వాలంటే ఎప్పుడూ నువ్వు దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. ఆయనే నీ ధ్యాసగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? నువ్వు వెళ్ళిన ప్రతి కాంట్రాక్ట్ నీకు వచ్చేస్తుంది. ఆ జాబ్లో నువ్వు సక్సెస్ఫుల్ అవుతున్నావు, నీ మ్యారేజ్లో సక్సెస్ఫుల్ అవుతున్నావు, నీ ఫ్యామిలీ లైఫ్లో నువ్వు సక్సెస్ఫుల్ అయిపోతున్నావు. ఎందుకంటే అనాయింటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఆయన నూనెతో ఆయన నా తల అంటి ఉన్నాడు.
నా గిన్నె నిండి పొర్లుచున్నది. హల్లెలూయా. ఈరోజు నేను ఒక ప్రార్థన చేస్తాను ఇక్కడ. దేవా, అరిమత్త యోసేపు లాంటి వాళ్ళని ఇక్కడ లేవనెత్తు. హల్లెలూయా. ఆ స్త్రీ ఎవరైతే ఆయన భూస్థాపన నిమిత్తం ఆ అత్తరిని తీసుకొని ఆయన తల మీద పోసిందో అలాంటి వాళ్ళని ఇక్కడ లేవనెత్తు దేవా. హల్లెలూయా. అంతకంటే భయంకరంగా ప్రేమించే వాళ్ళు ఇంకెవరు ఉంటారండి దేవుని? మన సక్సెస్ అక్కడ ఉంది. మనందరితో పోటీ పడాల్సిన అవసరం లేదు. నీ ఫ్రెండ్కి 50,000 శాలరీ వస్తే నువ్వు తర్వాత రోజు వెళ్ళి ఇంకో కంపెనీలో జాయిన్ అయ్యి 70,000 తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు తెచ్చుకున్నా నిన్ను ఎవడు అడగడు. కొంతమంది ప్రతిదానికి లెక్కలు వేసుకుంటారు. వాళ్ళు 4 స్టైర్లు కట్టారు, నేను 5 కానీ 6 కానీ కడితే అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. దేవుడు ఒక ఉద్దేశం నిమిత్తం ఆయన మనం సృష్టించాడు. మనం ఏం చేయాలి? ఆ బాధ్యతను తీసుకోవడానికి మనం ఇష్టపడాలి. ఎంతమంది వాక్యం ద్వారా బ్లెస్ అయ్యారు? ఆశ్రయించబడ్డారా? మీరు ఎక్కడున్నారా అక్కడ కళ్ళు మూసుకుంటారా? 2 నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో.